హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ బ్రేక్అవుట్ గురించి, అలాగే ఈ ఇండెక్స్లో ఏ బ్యాంక్స్ ఎంత వెయిటేజ్ ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అలాగే ఏ బ్యాంక్స్ ఇండెక్స్ బ్రేక్అవుట్కి సపోర్ట్ చేస్తున్నాయో లేదో కూడా తెలుసుకుందాం. ఫస్ట్లీ పిఎస్యు ఇండెక్స్ మల్టిపుల్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి అప్వర్డ్ మూవ్మెంట్ని కంటిన్యూ చేస్తుంది. బ్రేక్అవుట్ తర్వాత స్లైట్లీ రిట్రేస్మెంట్ ఇచ్చి అగైన్ అప్వర్డ్ మూవ్మెంట్ని కంటిన్యూ చేస్తుంది. ఈ ఇండెక్స్ అబోవ్ ఆల్ మూవింగ్ యావరేజెస్ పైనే ట్రేడ్ అవుతుంది. ఈ రోజు బ్రాడర్ మార్కెట్ లో వాలటిలిటీ ఉన్న పిఎస్యు ఇండెక్స్ పై ప్రభావం చూపలేదు. ఈ ఇండెక్స్ లో ఉన్న బ్యాంక్స్ అండ్ వాటి వెయిటేజ్ లిస్ట్ ఇక్కడ గమనించవచ్చు. ఈ ఇండెక్స్ లో ఉన్న ప్రతి బ్యాంక్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. మొదటగా పిఎన్బి బ్యాంక్ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. వన్స్ 115 లెవెల్ క్రాస్ అయితే అప్వర్డ్ మూవ్మెంట్ చూడవచ్చు. అలాగే కెనరా బ్యాంక్ చార్ట్ మాత్రం పిఎస్యు ఇండెక్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అప్వర్డ్ మూవ్మెంట్ కొనసాగుతూనే ఉంది ఆఫ్టర్ బ్రేక్అవుట్. ఈ చార్ట్ ని అబ్జర్వ్ చేస్తే ట్రంప్ టారిఫ్ ప్రభావం ఈ చార్ట్ లో కనపడట్లేదు అనిపిస్తుంది. పాజిటివ్ మూవ్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా క్రూషియల్ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ప్రస్తుతం 258లో ట్రేడ్ అవుతుంది. స్లైట్లీ రిట్రేస్మెంట్ ఇచ్చి అగైన్ అప్ మూవ్మెంట్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అలాగే యూనియన్ బ్యాంక్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు అన్ని బ్యాంక్స్ చార్ట్లో 3 days క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ సేమ్ గా ఉంది. అండ్ ఎస్బీఐ బ్యాంక్ గురించి చెప్పాలంటే ఎస్బీఐ బ్యాంక్ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి అప్వర్డ్ మూవ్మెంట్ ని కంటిన్యూ చేస్తుంది. మనం ఎస్బీఐ బ్యాంక్ ని 826 ఉన్నప్పుడు డిస్కస్ చేసాం ఫ్యూ డేస్ బ్యాక్. ఇప్పుడు 872లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 6.5% గెయిన్ ఇచ్చింది కొద్ది రోజుల్లోనే. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా 200 ఈఎంఏ ఎబో ట్రేడ్ అవుతుంది. రిస్క్ మేనేజ్మెంట్ ఫేవర్ గా ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ బై చేయడానికి అనుకూలంగా ఉంది. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ 3 months క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఓబి, అలాగే పంజాబ్ సింధ్ బ్యాంక్ కూడా సేమ్ ప్యాటర్న్ ని కలిగి ఉన్నాయి చార్ట్ ప్రకారంగా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఓబి, పంజాబ్ సింధ్ బ్యాంక్ 3 కూడా 200 ఈఎంఎస్ కి బిలోనే ట్రేడ్ అవుతుంది. ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే రిస్క్ రివార్డ్ ని క్యాలిక్యులేట్ చేసి పొజిషన్ తీసుకోవాలి. అండ్ ఫైనల్లీ నేనైతే పర్సనల్లీ ఎస్బీఐ బ్యాంక్ ని హోల్డ్ చేస్తున్నాను. మీరు ఏ బ్యాంక్ ని హోల్డ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇలాగే మీకు ఏ ఇండెక్స్ గురించి వివరంగా కావాలి అంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.